దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల సరళి ప్రకారం 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మిగతా ఒకచోట బీజేపీ అభ్యర్థి, బీహార్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 2 చోట్ల ఎన్డీఏ, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు నిలబెట్టుకుంది. జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని మానిక్తలా, బాగ్దా, రాణాఘాట్ దక్షిణ్, రాయ్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 4 స్థానాలలో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికలో డీఎంకే విజయం సాధించింది. విక్రావండిలో డీఎంకే నేత అన్నియూర్ శివ గెలిచారు. హిమాచల్ ప్రదేశ్లో 3 చోట్ల ఎన్నికలు జరిగాయి. అందులో దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక నాలాఘట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా హమీర్పూర్లో బీజేపీ నేత విజయాన్ని దక్కించుకున్నారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బద్రీనాథ్, మంగళౌర్ 2 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. అమర్వాడా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా లీడ్లో ఉన్నారు. బీహార్లో జరిగిన ఉప ఎన్నికలో అధికార జేడీయూకు ఎదురు దెబ్బ తగిలింది. రూపౌలీ స్థానంలో జేడీయూ అభ్యర్థి వెనకంజలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ లీడ్లో ఉన్నారు.